కొందరికి వ్యాపారపరంగా లేదా వృత్తిపరంగా లేదా ఏవైనా కుటుంబ తగాదాల కారణంగా శత్రువులు ఉంటారు. అయితే ఆ శత్రువులు ఏదో చేస్తారన్న భయం నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. ఆ కారణంగా ప్రతి చిన్న విషయానికి ఏదో జరిగిపోతుందన్న భయంతో దాని గురించి ఆలోచిస్తూ దీనస్థితిలోకి వెళ్తుంటారు. దీంతో ఏ పనిలోనూ శ్రద్ధ చూపించలేక చేసే ఉద్యోగం లేదా వ్యాపారాలను వదులుకునే స్థితికి వెళ్తుంటారు. దీంతో ఆర్థిక కష్టాలు, ఇంట్లో గొడవలు, పిల్లలతో అలాగే కుటుంబంలో ఎవరితోనూ సరిగ్గా ఉండలేక ఇతరులతో ఎన్నో మాటలు పడుతుంటారు. అయితే వీటన్నిటినీ పరిష్కరించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎందరో పురోహితులు సలహాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తులవడానికి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూసేవారు చాలామందే ఉన్నారు. అటువంటి వారు ఇప్పుడు చెప్పే అలాగే అందరూ చేయగలిగే ఈ చిన్న పరిష్కారాలను చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి తులసి మొక్క తెలిసే ఉంటుంది. అయితే ఈ తులసి మొక్కను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారుగా ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. అంతటి గొప్పదైన ఈ తులసి మొక్కకు బుధవారం రోజు పంచదార, ధనియాలు, మిరియాలు మూడింటిని మెత్తగా పొడి చేసి ఆ పొడిని నీటిలో కలిపి తులసి చెట్టు లేదా రావి చెట్టు, అది కూడా లేకపోతే అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా దేవతా వృక్షానికి పోయాలి. ఇదేవిధంగా 7 బుధవారాలు చేస్తే శత్రువుల నుంచి విముక్తులవుతారు. అయితే ప్రతిసారి తాజా నీటిని తీసుకోవాలి. అంతకుముందు ఆ బిందెలోని నీళ్లు ఏ పనికి వాడనివై ఉండాలి. రెండవది, ఒక అరిటాకు మీద బియ్య పిండి పోసి దానిపై గరిక పరిచి పసుపు కుంకుమ కూడా వేయాలి. దాని మీద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె దీపం పెట్టి ఆ దీపాన్ని గణపతి స్వరూపంగా భావించి అష్టోత్తర పూజలు చేయాలి. ఇలా 7 బుధవారాలు చేస్తే మీకున్నటువంటి ఆర్థికపరమైన ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. లేదా మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా శత్రుబాధలు లేదా ఆర్థికపరమైన ఎటువంటి సమస్యలున్నా ఈ చిన్న చిన్న పరిష్కారాలను చేసి మీకున్నటువంటి భయాల నుంచి విముక్తులవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.